హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ లక్ష్మి సాఫ్ట్వేర్స్. ఈరోజు మన మార్క్ సాఫ్ట్వేర్లో జిఎస్టీ రిపోర్ట్ ఎలా తీయాలో చూద్దాం. అంటే మనం ఎవ్రీ మంత్ జిఎస్టీ రిపోర్ట్ అనేది ఫైలింగ్ చేస్తాం కదా, మనం మన సాఫ్ట్వేర్ నుంచి ఎలా తీయాలో చూద్దాం. జిఎస్టీ R1 అంటే సేల్ రిపోర్ట్, GSTR2 అంటే పర్చేస్ రిపోర్ట్. ఇప్పుడు GSTR1 రిపోర్ట్ అనేది చూద్దాం. సేల్ రిపోర్ట్ మనకి ఇక్కడ ఏ డేట్, మనం ఫైల్ అనేది ఎవ్రీ 1 మంత్కి ఒకసారి ఇస్తాం. మనం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలో డేట్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి డేట్ మెన్షన్ చేసి షో క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఇలా మనం ఏమేమి బిల్స్ చేసినాం అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. మొత్తం B2B 3 బిల్స్, అంటే నేను హోల్సేల్ వాళ్ళకి 3 బిల్స్ అనేది సేల్ చేశాను. అండ్ ఇక్కడ BTC అనేది 4 బిల్స్ చేశాను. నిల్ రేటెడ్ 2, అంటే నిల్ రేటెడ్ ఒకటి, యాక్సెప్టెడ్ ఒకటి. ఇలా మనకి బిల్స్ అనేది ఇలా షో అయితే ఇక్కడ GSTR1 రిటర్న్స్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఇలా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ GST ఎక్సెల్ టెంప్లెట్, మనకి ఒకవేళ ఎక్సెల్ తీసుకొని మనం ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఎక్సెల్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవాలంటే JSN ఫైల్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్సెల్ టెంప్లెట్ అనేది తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆస్క్ పాత్, B2B, B2C ఇంక్లూడింగ్ ఇవన్నీ టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకొని స్టార్ట్ అని క్లిక్ చేయాలి. ఏమన్నా ఎర్రర్స్ ఉంటే మనకి పోర్టల్లో అప్లోడ్ చేయకముందే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్లో చూపిస్తుంది. ఇక్కడ ఏం చూపిస్తుంది, నవీన్ ఫార్మా HSN నెంబర్ ఈజ్ బ్లాంక్ అండ్ బిల్ నెంబర్ కూడా నిల్ ఎక్సెప్టెడ్, బిల్ నెంబర్ 660 అని చూపెడుతుంది. ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. మనం పోర్టల్లోకి వెళ్ళి అప్లోడ్ చేశాక కాకుండా ఫస్ట్ మనకి సాఫ్ట్వేర్ చూపెడుతుంది. ఇక్కడ క్లోజ్ క్లిక్ చేసి నో కొట్టేసి మళ్ళీ ఒకసారి సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ఆ బిల్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఎంత బిల్ నెంబర్ 660. బిల్ మీద ఎంటర్ కొట్టి మాడిఫై చేసి బిల్ మీద ఐటమ్కి HSN ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఒకసారి. F3 ఇక్కడ మనకి HSN దగ్గర బ్లాంక్ ఉంది. అండ్ ఇక్కడ బ్లాంక్ ఉంటే ఇక్కడ ట్యాక్సబుల్ అని ఉంది. ఒకవేళ ఏదర్ మీకు HSN అదంటే GST నెంబర్ లేకపోతే ఇక్కడ ఎక్సెప్టెడ్ అని ఉండాలి. ఇక్కడ HSN నెంబర్ లేదు అండ్ GST లేదు, ఇక్కడ ట్యాక్సబుల్ అని ఉంది. కాబట్టి ఇక్కడ మనం దాని HSN నెంబర్ ఏదో ఒకసారి చూసుకొని దానికి GST ఇచ్చేయాలి. ఇచ్చేసి ఎస్ ఎంటర్ Ctrl+W కొట్టి సేవ్ చేయాలి. అండ్ బిల్ కూడా ఒకసారి సేవ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం రిపోర్ట్ అనేది చూద్దాం ఎలా వస్తుందో. GSTR1 అండ్ ఇక్కడ డేట్ మెన్షన్ చేసుకోండి. షో కొట్టేసి మళ్ళీ GSTR1 రిటర్న్స్ అండ్ ఎక్సెల్ టెంప్లెట్, ఆస్క్ పాత్, B2B, B2C 1 టిక్ చేసుకోవాలి. మళ్ళీ టిక్ చేసుకొని స్టార్ట్. ఇక్కడ మనకి ఎర్రర్ అనేది రాలేదు. మనకి ఎర్రర్ అనేది క్లియర్ అయిపోయింది. ఇలా మనం పోర్టల్లో అప్లోడ్ చేయకముందే మనం ఎర్రర్స్ అనేది ఇక్కడే క్లియర్ చేసుకోవచ్చు. అవి మనకి క్లియర్గా చూపిస్తుంది మన సాఫ్ట్వేర్లో. అండ్ ఇక్కడ పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. పాత్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే మనకి ఎక్సెల్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఇలా మనకి ఎక్సెల్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. ఇది మనకి ఎక్సెల్ అనేది ఏ ఫోల్డర్లో సేవ్ అవుతుందో కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఓకే క్లిక్ చేసి సాఫ్ట్వేర్ మినిమైజ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి ఎక్సెల్ అనేది. ఇక్కడ మనకి B2Bలో ఎన్ని బిల్స్ ఉన్నాయి, అంటే హోల్సేల్ వాళ్ళకి ఎన్ని బిల్స్ వేసాం మనం. అండ్ B2C ఎన్ని బిల్స్, ఎంత అమౌంట్ ఉంది, పర్సెంటేజ్ 5%, ఓన్లీ పర్సెంటేజ్ చూపెడుతుంది. B2C బిల్స్ అనేది చూపించదు. అండ్ నెక్స్ట్ ఎగ్జెప్టెడ్ ఎన్ని ఉన్నాయి, అండ్ HSN B2B ఎన్ని ఉన్నాయి, HSN B2C ఎన్ని ఉన్నాయి అని ఇక్కడ మనకి క్లియర్గా ఇలా చూపెడుతుంది. వన్స్ మనం ఇలా చెక్ చేసుకొని ఒకవేళ CAకి పంపించుకోవచ్చు. లేదంటే ఇప్పుడు చెక్ చేసుకున్నాం కదా, డైరెక్ట్ JSN ఫైల్ తీసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు పోర్టల్లో. డేట్ ఉంది కదా, మళ్ళీ GSTR1 రిటర్న్స్. ఇప్పుడు JSN ఫైల్ తీద్దాం. JSN ఫైల్ స్టార్ట్. అంటే ఇక్కడ పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఇది కూడా మనకి ఏ ఫోల్డర్లో సేవ్ అవుతుందో మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే JSN ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. మనకి JSN ఫైల్ అనేది ఓపెన్ చేయడానికి రాదు. ఇది డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవడమే ఉంటుంది. ఓన్లీ ఎక్సెల్ టెంప్లెట్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు.
ఇలా మన సాఫ్ట్వేర్ నుంచి జిఎస్టీ రిపోర్ట్ అనేది తీసుకొని డైరెక్ట్ మన సిఏకి సబ్మిట్ చేసుకోవచ్చు, లేదా మీరే జేఎస్ఎన్ ఫైల్ తీసుకొని మీరే జిఎస్టీ పోర్టల్లో అప్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా. సాఫ్ట్వేర్ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫ్రీ డెమో కోసం కింద ఉన్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. మీ బిజినెస్ని స్మార్ట్గా మేనేజ్ చేయండి మార్క్తో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి ఫీచర్స్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.